వ్యవసాయ రంగానికి చిరునామా పాడి పంటలకి నెలవైనటువంటి పెడవ నియోజకవర్గం నేడు గుట్కా డ్రగ్స్ మట్టి మాఫియాకు అడ్డాగా మారిందని టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. తన తండ్రి టైంలో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉన్నామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్న పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమర సంఘానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం పెడన టీడీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ దగ్గర ఉన్నాం. చెప్పండి, ఈ రోజు నామినేషన్ అయిపోతున్నారు, ఏ రకంగా ఉండబోతున్నారు? ఈ రోజున పెడన నియోజకవర్గంలో జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నేను మధ్యాహ్నం 1:30కి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాను. ముందుగా మరి స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజున ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రోజున ఇప్పుడు బయలుదేరబోతా ఉన్నాం. తప్పకుండా నాకు ఈ 5 సంవత్సరాల్లో పెడన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి సమస్యల మీద పోరాటం చేశాను. వారి అందరికీ ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా మరి ఆ భగవంతుని ఆశీస్సులు, అలాగే మా నాన్నగారి యొక్క ఆశీస్సులు, అలాగే మరి గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాను. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తానని, ప్రధానంగా తాగునీటి సమస్య, అలాగే సాగునీటి సమస్య, వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తారని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తప్పకుండా మీ అందరి యొక్క ఆశీస్సులు అందించాలని, నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సార్, ప్రధానంగా ఇక్కడ గతంలో పోటీ చేసిన మంత్రి జోగిరాజు నుంచి ఇంకో నియోజకవర్గానికి పెడతాను, ఏ రకంగా తీసుకోవాలి? ఈ రోజున గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మంత్రి జోగి రమేష్ కానివ్వండి, అలాగే ఆయన కింద ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ జరగలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఇసుక కానివ్వండి వాటన్నిటిని దోచుకోవటం, అలాగే జోదాలకు అడ్డాగా మార్చి జోదాల కేంద్రాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా యువతనంతటినీ కూడా మరి డ్రగ్స్కి బానిసలు అయ్యే విధంగా గంజాయి స్మగ్లింగ్ చేయటం కానివ్వండి, ఇలా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే మరి ఎట్లాగో ఓడిపోతాడని చెప్పేసి తీసుకెళ్లి పెనలూరులో వేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఓడిపోవటం ఖాయం. ఇప్పుడు ఎవరిక్కడ అభ్యర్థిగా ఉన్నా కానీ ప్రజలందరూ కూడా ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నారు, తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటైతేనే ఈ యొక్క పెడన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నియోజకవర్గం కోరుకుంటా ఉన్నారు. మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా అనేక రకాలైన సమస్యలు చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు కానీ జరగలేదు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, బస్ ఛార్జీలు కానివ్వండి, నిత్యావసర సరుకుల ధరలు కంట్రోల్ లేకుండా పెరిగిపోవటం కానివ్వండి, అలాగే ఎక్కడా కూడా రోడ్లు వేగిపోవటం కానివ్వండి, అదేవిధంగా మరి ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం పెడన నియోజకవర్గం. రైతులకి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ డ్రైన్లు పూడికి తీయపోవటం, ఇరిగేషన్ కెనాల్స్ని తవ్వించకపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే అన్నీ కూడా పొలాలన్నీ మునిగిపోవటం వల్ల రైతులందరూ కూడా పంట నష్టం జరుగుతుంది. కనీసం ఆ నష్టానికి ₹1 కూడా నష్టపరిహారం కూడా అందించిన దాఖలా లేదు. సో పెడన నియోజకవర్గం ప్రజలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఫైనల్గా మీరు గెలిస్తే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకూడదు? ముఖ్యంగా ప్రధానంగా మనం చేయాల్సినటువంటి అంశాలు వ్యవసాయానికి సంబంధించిన రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇక్కడ గతంలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాగిత వెంకటరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైన్స్ అన్నింటినీ కూడా, అది పంట కాలువలన్నింటినీ కూడా పూడికి తీయించడం, అలాగే డ్రైన్స్ ఏవైతున్నాయో మరి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా, రైతులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం డ్రైన్స్ అన్ని పూడికి తీర్చడం కానివ్వండి, అలాగే మరి గవర్నమెంట్ నుంచి కూడా యంత్ర పరికరాలన్నింటినీ కూడా మరి రైతాంగానికి అందించడం కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయానికి సంబంధించిన రైతులకి ఆదుకోవడం మనందరూ కూడా చూస్తాం. కానీ ప్రభుత్వం వచ్చినాక రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ధాన్యం డబ్బులు ఎప్పుడు పడితే తెలియనటువంటి పరిస్థితి, 1-2 సార్లు ఎదలేయాల్సినటువంటి పరిస్థితిలో రైతులందరూ కూడా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఎటువంటి నష్టపరిహారం అందట్లేదు. తప్పకుండా వ్యవసాయానికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటాను. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానివ్వండి తాగునీటి సమస్య, ఎక్కడ చూసినా కానీ ఫిల్టర్ బెడ్లు పాడైపోవడం కానివ్వండి, ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు రిపేర్ కూడా చేయించలేదు కనీసం. అదేవిధంగా పైప్ లైన్లు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఏవైతే చివరటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయి శివారు ప్రాంతం, అక్కడికి నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి ఏ గ్రామంకి వెళ్ళినా కానివ్వండి ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య.
ఆ సమస్యను కూడా పరిష్కరించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా మరి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా మౌలిక వసతులు ఏవైతే రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే పెడన్ అంటే వ్యవసాయ రంగానికి పుట్టినిల్లు. అటువంటి పెడన్ నియోజకవర్గం నేడు పూర్తి స్థాయిలో జోదానికి, అలాగే డ్రగ్స్కి, పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకి చిరునామాగా చేశారని చెప్పి కాగిత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.